అవర్ ఛానల్ అరిటాకు రుచులు. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, టమాటాలు 1 కప్పు వేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నామండి, ఎందుకంటే చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీనిలో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఆ రసాన్ని దీనిలో పిండుకొని వేసుకుందామండి. మరలా ఇలా ఒకసారి కలుపుకొని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు బాగా ఉడికింది కదండి, ఆయిల్ కూడా పైన తేలుతూ ఉందంటే పులుసు బాగా ఉడికినట్టే. ఇప్పుడు దీనిలో ఉప్పు నిమ్మకాయతో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఈ చేప ముక్కలు పులుసులో కలిసేలాగా ఇలా ఒకసారి తిప్పుకుందామండి. గరిటె అసలు పెట్టకండి, గరిటెతో కలిపితే చేప ముక్కలు చిదిరిపోతాయి. సో గరిటె పెట్టకుండా గిన్నెని మధ్య మధ్యలో ఇలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. వీటిని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి ఇలా తిప్పుకొని కొత్తిమీర కొంచెం వేసి 2 మినిట్స్ ఉడికించుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ముక్క చెదరకుండా జాగ్రత్తగా ఇలా వేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీ రెసిపీ చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.